రమేష్ తీసుకున్నాక ఒకసారి వచ్చినందుకు వచ్చి మాకు చెప్పగానే నాకు కూడా తన దూరంగానే సాఫ్ట్ అనిపించింది. మేము అనుకోని వెంటనే మా సార్ పంపించేసేది ఇక్కడికి. తనను యునానిమస్గా మనం అందరం కలిసి ఎలక్ట్ చేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు అందరికీ. మన సర్పంచ్ పూర్వంగా తనను ఎలక్ట్ చేసినందుకు మనకు ఏ సమస్య అయినా కానీ ఇమీడియట్లీ తెచ్చుకోండి, మన సమస్యలను తీర్చాలని నేను ఆశిస్తున్నాను. ఫోరం అధ్యక్షుడిని, అదేవిధంగా సర్పంచ్ ఫోరం వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా సర్పంచ్ ఇక్కడ ఏకగ్రీవంగా కిరణ్ బాబు నెక్స్ట్ నాని బాధ్యత సర్పంచ్ కొన్నట్టు ఇంకా అదనంగా పెరిగినట్టు ఎప్పుడు కానీ సరే అందరు చప్పట్లతో ఎందుకంటే కులాన్ని మొదలేస్తే బట్టలు కట్టడం. వైస్ పెయింట్ ఎవరు? సాయి కిరణ్ దండ ఒకళ్ళు పోయి వేసుకుంటూ సర్పంచ్ ఒక్కొక్కరు రాండి, లైన్ రాండి అని కుమార్ ఒకటి రమణ ఒకటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా చాలా శుభదినం. మీకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే మీ అందరూ కూడా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు మా అధికారుల ఇబ్బందుల కన్నా ఎక్కువ మీ గ్రామ పంచాయతీలలో మీ సర్పంచులు మీ ఉప సర్పంచులతో అప్పుడు మాకు ఉప సర్పంచులకు చెక్ పవర్ లేదు, ఓన్లీ ఒక సర్పంచ్కి చెక్ పవర్ ఉండే. మళ్ళీ తర్వాత ఉప సర్పంచ్లకు వచ్చింది, తర్వాత సెక్రటరీలతో వచ్చింది. ఇప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీ యొక్క కమిటీ కూర్చోవాలి, మీరు కూర్చుని మీరు చర్చించుకొని మీకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే మనం ఫోరం ప్రెసిడెంట్గా రాజాన్ని ఎన్నుకుంటున్నామో అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకుందాం. మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళని రాసుకుందాం, సెక్రటరీ కూడా ఎవరైనా రాసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాన్ని సవ్యంగా, ఎందుకంటే మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మనకు విజయన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. విజయన్న గారు 6 నిశలు గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడవాలి. గ్రామాలకు ఏదైనా మన ఫండ్స్ సాధ్యమైనంత వరకు అన్నగారికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గర ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ద్వారా సాధ్యమైనంత వరకు ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో మన అన్నగారు స్థానిక శాసనసభ్యులు విజయన్న గారు ఉన్నారు. కనుక మనం గ్రామాలు పార్టీలకు అతీతంగా, పార్టీలు అనేది చూడొద్దు, పార్టీలకు అతీతంగా మన అన్నగారు చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా అట్నే అన్నగారి దగ్గరికి పోయి పని చేయించుకొని గ్రామాలను అభివృద్ధి పరచాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆశలు పెట్టుకొని వీరైతేనే మన సర్పంచులు బాగుంటారు, వీరైతేనే గ్రామం అభివృద్ధి అవుతుంది, వీరైతేనే మన గ్రామం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పి మనల్ని ఎట్లయితే ఓటు వేసి ఎన్నుకున్నారో అదేవిధంగా మనం పార్టీలు చూడకుండా ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలి, పనులు తీసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయించుకోవాలి, గ్రామాన్ని మనం మీరు మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ రక్తచర్యల కన్నతమ్ములందరూ కూడా గ్రామానికి మూల స్తంభాలై జరిగేటువంటి అభివృద్ధి భాగస్వాములు కాబట్టి మీ అందరూ కూడా
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు రేపటి నుండి మీరు కాబోతున్నారు కాబట్టి ఎన్నికై మీరందరూ కూడా ప్రతి గ్రామాన్ని విజయ పదంలో అభివృద్ధి పదంలో ప్రజలకు అందుబాటులో మన నాయకులు మన శాసనసభ్యులు నిరంతరం ప్రజల కొరకు శ్రమిస్తున్నటువంటి విజయన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. మరి అదేవిధంగా మనకు ఒక స్ఫూర్తి ప్రదాతగా మనందరికీ పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన సేవలను మనం స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలను కూడా అదేవిధంగా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈనాడు ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఎప్పుడు ఆనందించడో ఎప్పుడు స్ఫూర్తితో పోతే మీరు కూడా విజయాన్ని ఏ విధంగా అయితే మరి సక్సెస్ఫుల్గా ఇలా రాష్ట్రంలోనే ఒక ఉత్తమ శాసనసభ్యులుగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధిలో ముందు ఉండబడుతుందో అది గ్రామం వైజ్గా తీసుకున్నప్పుడు మీరు కూడా సర్పంచులు ఆ విధంగా ముందు వరుసలో నిలపాలని చెప్పి కోరుతున్నా. మరి అదేవిధంగా మన అందరికీ అండ మరి ఉన్నటువంటి విజయన్న గారి నాయకత్వంలో మరి పెద్దపల్లి జిల్లా నుండి మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా మనం అందరం కూడా సర్పంచులు అభివృద్ధి పేరంలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు ఎక్కువగా మరి ప్రజలకు కావాల్సింది ఏంటంటే త్రాగునీరు, శానిటేషన్, డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత బుగ్గలు. ఈ మూడింటి మీదనే మనం ప్రధానమైనటువంటి చర్చ పెట్టి తర్వాత విద్య మీ గ్రామంలో ఉన్న స్కూళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అన్ని వ్యవహారాల్లో సర్పంచే ప్రథమ పౌరుడు, సర్పంచే ప్రథమ భూమిక, సర్పంచే ఈనాడు రాష్ట్రపతికే అధికారం ఉన్నది, రాష్ట్రపతికే కుర్చీ ఉన్నది. ఆ కుర్చీ ఈనాడు గ్రామంలో సర్పంచ్కే ఉన్నది. అతి ఉన్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి తర్వాత సర్పంచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఆ స్ఫూర్తితోనే మండలంలో ఈరోజు ఎన్నికయ్యేటువంటి రాజిరెడ్డి గారు కానీ మరి సర్పంచులందరూ కానీ మీ అందరికీ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ పరంగా మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికకు మీరు సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఏకంగా ఎన్నుకొని మీరు చాలా ఆదరణ అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు గొల్లపల్లి, నారాయణపల్లి 2 గ్రామాలు ఉన్నప్పుడు సర్పంచ్ చేసిన. అప్పుడు సాధక బాధకాలు బాగుండే, ఇప్పుడు కూడా ఉండే, ఎప్పుడు ఉండే సర్పంచ్లకు. కాబట్టి ఇప్పుడు పెద్దలు ప్రకాష్ అన్న, అన్నయ్య గౌడు, దామోదర్ అన్న వీళ్ళందరూ చెప్పినట్టు మనం ఏదైనా ఒక పనిని నిర్దేశించుకుంటే అది ఏది పని ముఖ్యమో దాన్ని తీర్మానం చేసి జనరల్ బాడీ కానీ మన మీటింగ్లో కానీ అది మనం ఫస్ట్ ప్రపోజ్ చేయాలి. ఏదైనా కూడా మనము ప్రపోజ్ చేసి మనకు అది మనము టెక్నికల్ శాంక్షన్ వచ్చినాకనే దాన్ని పని స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది, ఇప్పుడు పెద్దలు చెప్పేది కూడా అదే. మనం కూడా ఎప్పుడైనా సమస్యలు చర్చించుకుందాం. అలాగే ఉప సర్పంచ్ అనేది మనం మంచి వర్క్ చేసినప్పుడు ఎవరు ఉప సర్పంచ్ అడ్డుదారు నా విషయంలో, ఎవరి విషయంలో కూడా అంతే ఉంటుంది. కానీ మనం కూడా వర్క్ టెక్నికల్ శాంక్షన్ వచ్చినాక మొదలు పెట్టుకుంటే ఏ బాధ ఉండదు. అనుసంధానం చేస్తూ మనం వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పకుండా వర్క్ చేస్తే ఒకసారి ఇబ్బందులు జరుగుతాయి. అందుగురించి ఫస్ట్ సమావేశాలు అన్నీ ముగిసిన తర్వాత మన మండల జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఏ వర్కులు మనకి ఇంపార్టెంటో అక్కడ కూడా మనం తెలియజేయాలి. కాబట్టి మీ అందరి సహకారంతో ఇంకా మనము మన సర్పంచులము విధులను, ఇప్పుడు అన్నయ్య కూడా చెప్పినట్టు తను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హక్కుల గురించి పోరాడిండు. మొత్తము డబ్బులు రాకపోతే కలెక్టర్ దగ్గర ధర్నా చేసిండ్రు. అదేవిధంగా పార్టీ ఏదైనా ఏ విధమైన మనకి మన విజయనగరం సహకారం తీసుకొని ముందుకు పోవాలి. కాబట్టి మనం ఈ సమావేశానికి అందరూ మొత్తం మంది వచ్చినందుకు ఇంకా కొంతమంది అనాయక కారణాల వల్ల రాలే, ఫోన్ చేసిండు, వస్తారు ఇంకా కూడా ముందు. ఆ గట్టయ్య గారు, దేవేంద్ర ముందుగా మన గ్రామాలకు మొన్ననే మన సర్పంచ్ ముందే ఒక విలేజ్కి 10-15 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఫండ్ వస్తే అదేవిధంగా మన అందరికీ మార్చి తర్వాత వస్తే అందరికీ మనకి ఏ బాండ్ ముఖ్యమో అవి ఐడెంటిఫై చేసి మన జనరల్ బాడీ మీటింగ్ ఇదివరకు పెట్టలే, కొన్ని అక్కలు ఇవాళ జరుగుతున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మనకు వర్క్ను ఐడెంటిఫై చేసుకొని ఏ వర్క్లు మినిట్లో రాసుకొని తీర్మానం చేసి మన ఎంపీడీఓ గారికి ప్రపోజ్ చేయొచ్చు. మనకు ఎక్కువ ఇంకా పనులు కావాలన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర దృష్టి తీసుకోకపోతే ఆయన కూడా మనకు సహకారం చేస్తాడు.
కాబట్టి మనము ఈ మండలంలో సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాను మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది మీ అందరి సహకారంతో నేను ముందుకు పోగలనని సభ్యంగా మనవి చేస్తున్నాను. చేసేవాడు సుదర్శనుడు. మంచి మార్గం అంటే సుదర్శన అంటే సు అంటే మంచిని కలిగి. సుదర్శనుడు కోటి సూర్యులు కలిస్తే చెప్తా చూడండి. శ్రీమన్నారాయణ కూడా అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణో విష్ణు ద్వారం విష్ణు గట్టిగా సుదర్శన గట్టిగా సుదర్శన